యథార్థానికి అమ్మవారు వచ్చి నీ ముందే కూర్చున్నారనుకోండి, అమ్మ ప్రశాంతంగా కూర్చో తల్లి అని చెప్పాము. పూజా విధానం అంటే ధ్యానం అంటే ఏమిటండి? ఆచమనం చేస్తాము. చేసిన తర్వాత అమ్మవారి ధ్యానం నుంచి మనం చెప్పుకుందాం. ధ్యానం అమ్మవారే కూర్చుంది. ఓం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళీస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నజుషకం రక్తోత్పలిం బిభ్రతీం సౌమ్యాం రత్నగడస్థరక్తచరణాం ఝాయేత్ స్మరేత్ అంబికాం అని ధ్యాన శ్లోకం చెప్పుకున్నాం. చక్కగా 4 చేతులతోనూ చక్కగా అమ్మవారు మన ఎదురుకుండా కూర్చున్న ఎర్రటి చీర కట్టుకున్నారు. ఆ ఎర్రటి చీర కట్టుకుని చక్కగా కిరీటాన్ని ధరించి, ఆ కిరీటం మీద చక్కగా ఆ యొక్క ఈ యొక్క నుదుటి భాగంలో కొంచెము పసుపు ధరించి, దాని మీద కొద్దిగా కుంకుమ ధరించి, ఆ కింద ఆవిడ యొక్క కనుబొమ్మలు, నేత్రములు, ముక్కు, నాసిక పెట్టుకునేటువంటి ఆభరణములు తర్వాత కింది పెదవి, పై పెదవి, దంతములు, తర్వాత ఆవిడ గడ్డము, మెడలో ధరించినటువంటి హారములన్నీ కూడా ఎన్నో రకాల మణులు వేసి ఉన్నాయి. ఆ మణుల పైన చక్కగా మంగళసూత్రము, ఆ ఎర్రటి అంచు కలిగినటువంటి చీర ధరించి ఉన్నారు. అమ్మ నా కోసం తెచ్చవతలని చెప్పి ఆవిడ పాయస పాత్ర చేతిలో పట్టుకుని నీ ఎదురకుండా కూర్చున్నారు. చక్కగా ధ్యానం చెప్పారు. ఇంటికొచ్చిన వెంటనే అతిథికి ఏం చెప్తారంటే, అయ్యా రండి కూర్చోండి చెప్తారు. అదే ధ్యానం అనమాట. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. రండి, మనకి ఇంకా అభిమానం ఉందనుకోండి, రండి కూర్చున్నాను కదండి, రండి మహానుభావులు రండి వెంటనే అమ్మ ఎంతకాలం అయింది తల్లి రండి అంటారుగా, అలాగే ధ్యానం సమర్పయామి, ఆవాహయామి స్వామి రండి చెప్పి అమ్మ రండి అని చెప్పి కూర్చోబెట్టి ఆవాహనం సమర్పయామి. మంచి కుర్చీనో సింహాసనం వేస్తారు కదండి, సింహాసనం వేస్తారు. అమ్మవారే వచ్చి మన ఇంట్లోకి వచ్చిందనుకోండి, చక్కగా బంగారపుతో ఒక సింహాసనాన్ని తయారు చేయించి ఆవిడకి నవరత్నాలు పొదగబడి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాం. నవరత్నరజిత కుంకుమ హేమ సింహాసనం సమర్పయామి. అమ్మవారు వచ్చి నీ ఎదురుకుండా కూర్చున్న వెంటనే ఒక బంగారపు పళ్ళిని తెప్పించి ఆ 2 పాదాలు అందులో పెట్టారనుకోండి, 2 పాదాలు పెట్టిన వెంటనే పసుపు పచ్చటి పాదాలన్నమాట. ఆ పసుపు పచ్చటి పాదాల మీద ఎర్రటి పారాణి, ఆ ఎర్రటి పారాణి, ఆ చల్లటి గోర్లు, ఆ గోళ్ళ మీద చక్కగా అలంకారం చేయబడినటువంటి గంధము. అమ్మ కొద్దిగా కాళ్ళు కడుగుతాను తల్లి అని చెప్పి చక్కగా ఒక భార్యో ఎవరో ఒకరు మనమే కూర్చున్నానుకోండి, అమ్మ కూర్చుని అని చెప్పి చక్కగా ప్రశాంతంగా ఆవిడ సింహాసనంలో కూర్చుంటే మనం వెళ్ళి ఆవిడ పాదాల దగ్గర కూర్చుని ఆ బంగారపు పాత్రలోంచి పల్లె యొక్క నీళ్ళు పాలు ఆవిడ పాదాల మీద పోస్తూ ఉంటే ఈ చల్లటి నీళ్ళు, అమ్మ కొంచెం చీర పైకి తీయి తల్లి, ఎందుకంటే చీర ఈ నీటి భాగానికి కాళ్ళు తడుస్తాయేమో తల్లి చెప్పి ఆవిడ కొద్దిగా చీర ఏం పర్వాలేదు నాన్న అని కొద్దిగా చీర పైకి తెస్తే ఆ యొక్క పసుపు పచ్చటి పాదాలు కడిగిన వెంటనే ఇప్పటికు తెల్లగా ఉన్నటువంటి నీళ్ళని కూడా పసుపు పచ్చటి ఆ ఎరుపు పారాణతో కలిపి సింధూరం రంగులో వస్తే అబ్బో ఆ నీళ్ళని కూడా చక్కగా ఆ పన్నీరు వాసన పరిమళంతో విదజల్లుతూ ఉంటే అబ్బో ఏమి పాదాలమ్మ, ఈ చీలమండలు ఏమి తల్లి ఇంత గరుకుగా ఉండని చెప్పి ఆవిడ చీలమండలకు నమస్కారం చేసుకుని చక్కగా ఆ పాదాలన్నీ తుడిచిన తర్వాత మరలా చక్కగా మంచి పసుపు తెచ్చి ఆవిడ పాదాలంతా రాసి చక్కగా ఒక 2 గీతలతో కూడినటువంటి పారాణి పెట్టి ఆ పారాణి మీద కొద్దిగా అటు ఇటుకు ఒక చిన్న చుక్కలు లాంటివి పెట్టి ఆవిడ పాదాల మీద పుష్పాలు వేశారనుకోండి, పాదయోహు పార్థ్యం సమర్పయామి. మా చేతులు కడుక్కో తల్లి అంటే ఆవిడ ఎంతమంది అనుగ్రహించినటువంటి చేతిలో ఆ ఎర్రటి చేతుల మీద ఇంకా ఎరుపెక్కినటువంటి గోరింటాకు పెట్టుకుని ఆవిడ చేతులు పట్టుకుంటే ఆ గోరింటాకు కలిగినటువంటి చేతులు కడిగిన తర్వాత మా ఆచమనించే తల్లి హస్తయోహం అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటే అమ్మవారి లాగే మనం ఎలాగే గోకర్ణాకృతిలో ఆచమనం చేస్తామో అలాగే అమ్మవారు చేయబడితే ఆవిడ చేతిలో కూడా 3 సార్లు చక్కగా నీళ్లు పోస్తే ఆవిడ 3 సార్లు స్వీకరించారనుకోండి, మనకైతే 3 సార్లు, అమ్మవారికి అయితే పాదయోహ పాద్యం సమర్పయామి, హస్తయోహ అద్యం సమర్ప, ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి, లేచి వెళ్ళిపోయినా తమ్ముళ్ళు నా కాళ్ళకి దాన్ని పెట్టంటారు చూసారా. ఇది కాదు కదా, నిజంగా అమ్మవారి పూజలో రమించిపోవడం అంటే ఇలాగుంటుందన్నమాట. చక్కగా ఆచమనం చేసిన తర్వాత ఆచమనం పూర్తిగా ఆవిడ తాగి చాలు శంకర అని చెప్పి అమ్మ మరొకసారి చేయగడుక్కుంటే హస్తయోహార్ధ్యం సమర్పయామి. ఇంటికి వచ్చిన వ్యక్తికి మనం ఏమిస్తాం, ముందు కాళ్ళు కడుకు, ఇంట్లోకి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు వేస్తాం, తర్వాత చేతులు కడుక్కోమంటాం, తర్వాత మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతాం కదండి. ఇదే పూజాకృతిలో ప్రతి నిత్యము చేసేది ఇదే. ధ్యానమన్నా, ఆవాహనమన్నా, ఆసనమన్నా, పాద్యమన్నా, అధ్యమన్నా ఇదే. తెలుగు భాషలో స్వచ్ఛ అచ్చమైన తెలుగు భాష చెప్పాలంటే ఇదే. తర్వాత అమ్మ ప్రశాంతంగా ఆవిడ మన అనుగ్రహాన్ని మంచి చక్కగా మంచినీళ్ళు ఏదో టీ కాఫీ తాగారనుకోండి అమ్మవారు, చక్కగా తాగిన తర్వాత అమ్మ స్నానం చేస్తావు తల్లి, చక్కగా చక్కగా మంచి
ఈ యొక్క యాలకుల గుండ, పచ్చకర్పూరము, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలన్నీ వేసినటువంటి నీళ్ళు ఒక బంగారపు పాత్రలో ఆవిడ చేసి ఆవిడ స్నానం చేసి చక్కగా నీ ముందు ఎర్రటి పట్టు వస్త్రం కట్టుకుని కూర్చుందనుకోండి, ఎంత అందంగా ఉన్నావు తల్లి. మరలా ఇంకొకసారి పాదాలకి పారం రాసి ఆవిడ చెక్కిళ్ళకి గంధం అలంకరించి చక్కగా మంచి కుంకాన్ని ఆవిడకి బొట్టు పెట్టి చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఆవిడ పాదాలు సేవిస్తూ ఓం శ్రీమాత్రే నమః అని అంటా ఉన్నాం అనుకోండి, శ్రీ మహారాజ్ఞై నమో నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమో నమః. నిజంగా ఆవిడ ముఖం చూస్తూ ఉంటే తర్వాత నామం గుర్తొస్తుందా? గుర్తుకు రాదు. నిదానం కూర్చుని ఉండేసరికి అమ్మ చక్కగా ఇదిగో ఈ యొక్క ధూపం తీసుకొతల్లి, ఈ యొక్క సాంబ్రాణి వాసన ఇల్లంతా మంచి సాంబ్రాణి వాసన పీల్చారు కదా. అబ్బో ఇంత ముఖం నా ముఖాన్ని కొట్టకుండా ప్రశాంతంగా దూరంగా ఉంచు, ఆ పరిమళం నాశకృతంగా వండుతుంది. అదిగో ఆ నివసం పెడితే కొద్దిగా నైవేద్యం అన్నమాట. నైవేద్యం పెట్టేటప్పుడు చాలామంది చేసేటంటే ఓం మధ్య మధ్యపాణిం సమర్పయామని చెప్పి ఆ మంత్రం చెప్పి తీసేసి తల్లి ఓం ప్రణాయ స్వహం ఉపానాయ స్వహ వ్యానాయ స్వ అని చెప్తారు. మనం తినడానికి అయితే అరగంట గంట సమయం పడుతుంది అనమాట. మరి అమ్మవారు నిజంగా అమ్మవారు తినాలి అనే భావన ఉంటే ఎంతసేపు పట్టాలండి? ఒక అరటిపండే పెట్టావు, అరటిపండు పెట్టిన తర్వాత ఆ అరటిపండు చక్కగా నిదానంగా తొక్కదీయాలి, చక్కగా ఒకసారి నవలాలి, చక్కగా ప్రశాంతంగా 3 సార్లు 4 సార్లు తినాలి, అప్పుడు మంచినీళ్ళు తాగాలన్నమాట. మనకి కనీసం 3 నిమిషాలని పడుతుందేమో. మరి అమ్మవారికి సమర్పణ కదలే ఫలాన్ని వేదయము ప్రణాయ స్వహంపానాయ అని చెప్పేసిన తర్వాత మధ్య మధ్యపానీయం సమర్పయామి అంటే విస్తరాకు నిండా భోజనం పెట్టిన తర్వాత తినకుండా విస్తరాకు తీసేయం కదండి. వెంటనే ఓం ప్రాణాయ స్వాహ నిదానంగా తినమ్మా, ప్రశాంతంగా తిను. ఓం అపానాయ స్వాహ ఎటువంటి తొందర లేదమ్మా, ప్రశాంతంగా తిను. మధ్య పానీయం సమర్పయం మధ్య మధ్యలో దగ్గు వస్తున్నాయేమమ్మా, పొలమారుతున్నాయేమో, ఇదిగో మధ్య మంచి నీళ్ళు తాగమ్మా. మధ్య పానీయం సమర్పయామి, ఈ పూర్తిగా తీసుకుని ముఖే శుద్ధ ఆచమనీయం పూర్తిగా నీళ్ళు తాగమ్మా, చక్కగా ఉంటుంది అని చెప్పి మంచినీళ్ళు తాగిన తర్వాత బోని ఇది ముఖానికి ఎంత దిష్టి తగిలిందో తల్లి, నా బంగారు తల్లివి కాదు, నా అనుగ్రహాన్ని నా ఈ యొక్క అనుగ్రహాన్ని నాకు ప్రసరించడం కోసం నా ఇంటి దాకా వచ్చావా తల్లి, నీకు మంగళం నీకు దృష్టి తీస్తానని చెప్పి మంగళహారతి ఇస్తారనమాట. మంగళహారతిలో అంగాంగమని వర్ణిస్తూ ఆవిడ ఈ యొక్క అవయవానికి దిష్టి తగలకుండా ఉండగాక నా దృష్టి తగిలిందేమో నీకు తల్లి అని చెప్పి మంగళహారతి ఇచ్చారనుకోండి. ఈ పూజాకృతం ఎంతసేపు అండి? 5 నిమిషాలు 10 నిమిషాలు ఏ కృతం కాదు. కానీ మనం చేసేటటువంటి పూజ అంతా కూడా యాంత్రికం. అంటే మీ బోటి వాళ్ళ గురించి కాదు, నా బోటి వాటిని నేను చేసే పూజ అంతా కూడా యాంత్రికం అన్నమాట. కానీ నిజంగా యోగి పొంగవులైనటువంటి వారు ఇలా కనుక పూజ చేస్తే వాళ్ళు ఇన్ని గంటల సేపు పూజల కృతంలో కూర్చుండిపోయి వాళ్ళ చీలమండలు నలుపుదనంతో గరుకుగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి గోడగొల్లుప అంటే అంతటి మహానిష్టాగరిష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క గోడగొల్లుప చీలమండలి దర్శనం చేసినంత మాత్రం చేత మనకి జగన్మాత అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందన్నమాట. తర్వాత నామం కూర్మ పృష్ణ జయిష్ణు ప్రబధాన్వితాయ నమో నమః. చీలమండల తర్వాత కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రబధాన్వితాయ నమో నమః అంటే ఈ నామాలకే ఎంతో విశేషమైన వ్యాఖ్యానం ఉంటుంది. అమ్మవారి పాదాలు కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రబధాన్వితాయ నమో నమః. ఇది 43వ నామం. ఈ నామంలో అక్షరాలు ఏమున్నాయంటే 12 అక్షరాలు ఉంటాయన్నమాట. 12 అక్షరాలు. కాబట్టి కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రబధాన్వితాయ నమో నమః ఈ నామాన్ని పూర్తిగా చెప్పుకోవచ్చు 12 అక్షరాలతో. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రబధాన్వితాయ నమో నమః అంటే కూర్మ అంటే తాబేలు. కూర్మ అంటే అందరికీ తెలుస్తుంది, కూర్మావతారం ఉంటారు తాబేలు. కూర్మ పృష్ఠభాగం అంటారు, అంటే పై భాగం. తాబేటి డిప్ప భాగం అంటే మనకి అర్థైలిక భాషలో పై భాగం డిప్ప భాగం అనమాట. ఆ తాబేటి యొక్క ఉపరితల భాగం వీపు భాగం అని కూడా చెప్పుకోవచ్చు. జయిష్ణు గెలిచిన స్వభావం గల ప్రపదాన్వితాయ నమో నమః. ప్రపద అంటే పాదములు కలిగినటువంటి తల్లి అమ్మ. కూర్మ పృష్ణ జయిష్ణు ప్రపదాన్వితాయ నమో నమః. ప్రపదాన్వితాయ నమో నమః అంటే మా తాబేలు యొక్క పైభాగం డిప్ప ఎలాగైతే ఉంటుందో నీ యొక్క కాలి భాగం అలా ఉంది. అంటే గోళ్ళు చెప్పలే వీళ్ళు, గోళ్ళు చెప్పకుండా చీలమండ తర్వాత పైభాగం చెప్పారనమాట. అంటే తాబేటి యొక్క వీపు భాగం ఎలాగైతే ఉంటుందో అదే విధంగా కూడా నీ యొక్క కూర్మ పృష్ణ జయిష్ణు ప్రబధాన్వితాయ నమో నమః అంటే ముందు స్త్రీల ముంగాలు అంటారు అనమాట. కాబట్టి సాదా స్త్రీగా ముంగాలు తాబేలు వీపు భాగంతో పూజిస్తారనమాట. చాలా తాబేలు భాగం తాబేలు డిప్పం చాలా గట్టిరైనటువంటివి. ఇదేమో చాలా అమ్మవారి యొక్క పాదములం చాలా సుకుమారమైనటువంటివి. కాబట్టి నీకు వాటికి పోలిక ఏమిటి సరిపోతులే అమ్మ.
అని చెప్పి తీల్చారనమాట. కాబట్టి ఈ యొక్క నామంలో తాబేడులతో పోల్చారనమాట. ఎన్ని జీవరాశులున్నా కూడా తాబేలుతో ఎందుకు పోల్చారంటే, తాబేటి నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటయ్యా అంటే, ముందు మనకు పాదములకు ఉన్నటువంటి శక్తి ఏమిటయ్యా అంటే, ఈ పాదములు మన భాష్యంలో అయితే మనకి నడకకు కారణం అనమాట. ఒక అడుగు తీసి అడుగు వేసామంటే మనం చేరుకోవలసినటువంటి గమ్యాన్ని చేర్చేటటువంటి గమ్యస్థానానికి తీసుకెళ్ళేటువంటి ఈ యొక్క అవయవములే పాదములు. అలాగే అమ్మవారి పాదములు కూడా జీవితంలో నువ్వు ఏ గమ్యాన్ని అయితే చేరుకోవాలో ఆ గమ్యాన్ని చేర్చగలిగినటువంటి మార్గములే ఈ పాదములు అనమాట. నువ్వు ఎక్కడికి చేరుకోవాలి అంటే, ఇంతకాలం పుట్టావు చచ్చావు, ఎన్ని రకాలుగా పుట్టావు చనిపోయావు. కాబట్టి ఈ పుట్టడం చనిపోవడం కాదురా ఆయన, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం ఉంది. ఆ మార్గానికి దారి చూపించేటటువంటి పాదములే ఈ పాదములు అనమాట. మరి తాబేడు తిప్పడం ఎందుకు పిలిచారండి వీటినంటే, తాబేలుకి ఒక్కదానికి ఉన్నటువంటి విశేషం ఏమిటయ్యా అంటే, తాబేలు తనకి ప్రమాదకరమైనటువంటివి ఏదన్నా ప్రమాదం సంభవిస్తోంది అనే సందర్భాల్లో తన తలని 4 చేతులు లోపలికి లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. దాని పైభాగంలో ఎంత కొట్టనివ్వండి, పైభాగంలో అది పగలదనమాట. ఎంత గట్టిగా కొట్టినా అది పగలదు. దాన్ని బోర్లించి ఒక దెబ్బ కొట్టేసరికి పాపం దానికి ప్రమాదం సంభవిస్తుందన్నమాట. అది ప్రాణాలు కూడా ఒకసారి కోల్పోవచ్చు అనమాట. ఈ తాబేలు అలాగైతే తనకు ప్రమాదం జరుగుతుంది అనే సందర్భంలో తన కాలుని మొత్తం కూడా లోపలికి తీసేసుకుంటుందో, అలాగే నువ్వు సమాజంలోనే జీవించు, సమాజంలోనే ఉండు. కాబట్టి సమాజంలో ఉంటున్నావు తప్ప ఎక్కడో అరణ్యంలో ఉండట్లేదు కదండి, సమాజంలోనే బ్రతుకుతున్నావు. నువ్వు ఉదయం లేస్తే చూడకూడనటువంటి చిత్రాలు ఎన్నో చూస్తూ ఉంటావు. ఎంతోమంది మనుషుల మధ్యన జీవిస్తూ ఉంటావు. ఎంతోమంది నీ చుట్టూ నీకు అంతా కూడా రామచంద్రమూర్తి బతుకున్న కాలం ద్వాపర కృతయుగం ఉంటుంది కదండి, ఇది కలియుగం. కలియుగంలో మంచి చెడుల ప్రభావం కలిసే ఉంటాయి అన్నమాట. మంచి 10% ఉంటే చెడు నీ చుట్టూ 90% ఉంటుందన్నమాట. ఈ చెడు వచ్చినప్పుడు తాబేలు ఎలాగైతే అంతా ఉన్నా కూడా తన 4 కాళ్ళని ఎలాగైతే లోపల తీసుకుంటుందో, నీకు ఆ విషయం అవసరం లేదు అన్నప్పుడు మాత్రం ఆ విషయం నుంచి నువ్వు పక్కకు వచ్చేసాయి. అది మాత్రం నీ మెదడులోకి కానీ మనసులోకి కానీ చేరనివ్వద్దు అని చెప్పడానికి తాబేలుతో పోల్చారనమాట. అదే తాబేలు అంటే అంతటి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటిది అనమాట. తాబేలు అంటేనే అందుకే ప్రతి ఇంట కూడా తాబేలు ఉండాలని చెప్పి శాస్త్రాలు అనమాట. తాబేలు యొక్క దర్శన భాగ్యమే చాలా మంగళప్రదాయకమైనటువంటిది. అందుకే కదండి మనకి శ్రీకాకుళం జిల్లాలో కూడా మహానుభావుడు శ్రీకూర్మ క్షేత్రం కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో మొట్టమొదటి అవతార స్వరూపమే తాబేలు అనమాట. తాబేలు కాబట్టి తాబేలుకి నీ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే నీకు ఎన్నో రకాల అవరోధాలు వస్తాయి. అవరోధాలని జయిస్తూ నువ్వు నీ యొక్క గమ్యస్థానాన్ని చేరుకో. కూర్మ పృష్ణ జయిష్ణు ప్రపదాన్వితాయ నమో నమః. కాబట్టి ఆ తాబేలుకు సంబంధించినటువంటి కూర్మ పృష్ణ జయిష్ణు ప్రపదాన్వితాయ నమో నమః. ఈ యొక్క మార్గం చేరడానికి నీకు ఎన్నో రకాలైనటువంటి ఆపదలు, ఎన్నో రకాల నిన్ను వ్యామోహపరిచేటటువంటివి వస్తాయన్నమాట. అవి అందులో మొట్టమొదటి వచ్చేది ఏంటంటే తమోగుణం అనమాట. ఏమి వెళ్తావులేండి అస్తమాను ఈ జ్ఞానము వైరాగ్యం లలితా శాస్త్రం పుస్తకాలు పట్టుకుంటే ముందు సంసారం ఎప్పుడు నడిచేను, ఎంత ఇవన్నీ పట్టుకుని కూర్చుంటే మనకి యొక్క కూడి పడుతుందా ఏమన్నా అని చెప్పి మొట్టమొదటి వచ్చేది బద్ధకం అన్నమాట. ఆ బద్ధకాన్ని జయించాలంటే తర్వాత మనం చెప్తున్నాం నకధీతిత సంచన్నానమజ్జన తమోగుణాయ నమో నమః. ఈ బద్ధకం అనబడేటటువంటి యొక్క విషయాన్ని మొత్తం చీల్చి చెండాడిస్తున్నప్పుడు అమ్మవారి యొక్క గోల్డ్ దర్శనం అయితే. కాబట్టి ఆ మార్గాన్ని చేరుకోవడానికి అనమాట. అందుకే నిన్నటి రోజున దూర్వాస మహర్షి గురించి చెప్పుకున్నాం కదండి. ఆ దూర్వాస మహర్షి కైలాసం వెళ్ళి పరమేశ్వరుడికి అర్చన చేసిన తర్వాత ఒక చైతన్యవంతమైనటువంటి ఒక పుష్పమాలను తీసుకొచ్చి ఇంద్రుడికి ఇచ్చారు. ఇంద్రుడికి ఇచ్చిన మరుక్షణం దాన్ని హేళగా ఐరావతం మీద వేశారనమాట. ఐరావతం మీద ఏనుగు మీద వేసేసరికి అందులోంచి కొన్ని రకాల తుమ్మిదలు వచ్చినాయి అనమాట. ఎందుకంటే చైతన్య పుష్పాలు ఎక్కడ వికసించినటువంటి పుష్పాలు ఎక్కడ ఉంటాయి, అందులో తుమ్మిదలు ఉంటాయి. ఈ తుమ్మిదలన్నీ కూడా ఏం చేసినాయి అంటే ఆ ఐరావతం యొక్క నాసికలోకి ముక్కు భాగంలోకి వెళ్ళి దాని చికాకు అనిపించిందనమాట. ఒకసారి గట్టిగా తుమ్మిందనమాట. తుమ్మేసరికి ఈ తుమ్మిదలను ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ దండ నా మీద ఉండడం వల్ల అని చెప్పి ఆ దండ తీసి అది తొండంతో విసిరవతల పడేసి కాళ్ళతో తొక్కేస్తుంది అనమాట. ఇది ఏనుగు ఐరావతం తప్పు కాదనమాట. ఆ యొక్క ఐరావతం మీద అలా వేసినటువంటి ఇంద్రుడి తప్పు అనమాట. వెంటనే దూర్వాస మహర్షి
శపించారనమాట. నీకు ఇంతటి ఐశ్వర్యం ఉందని నువ్వు గర్విస్తున్నావు కదా ఇంద్ర! శివ నిర్మాలయానికే నువ్వు విలువ ఇవ్వలేదు కదూ! వాటి విలువ తెలుసుకునేదో కాకని చెప్పి శపించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడికి శాపం మరి ఎలాగైనా సరే అది వర్తించాలి కదా! ఉత్తర క్షణం అంతా అదృశ్యమైపోవడం ఏముండదు కదా! ఆ సందర్భం రావాలి. ఎలాగ రావాలి అంటే దైత్య గురువైనటువంటి శుక్రాచార్యుల వారిని బలిచక్రవర్తి వేడుకున్నాడనమాట. మహానుభావ, మాకు ఎలాగైనా ఎన్నోసార్లు ఆపదలు కలిగిన ఈసారి ఎలాగైనా సరే మీరు నాకు విజయాన్ని సంప్రాప్తించాలి అంటే శుక్రాచార్య వారు విశేషమైనటువంటి యాగం చేయడం వల్ల ఆ యాగ ప్రభావం వల్ల రాక్షసులకి అత్యంత శక్తి లభించి బలిచక్రవర్తి అంతటి మహానుభావుడు ఇంద్ర పదవిని అధిరోహించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇంద్ర పదవిలోనే కూర్చున్నాడు అనుకోండి. ఇంద్ర పదవి వచ్చి ఇప్పుడు ఇంద్రుడు అతని భార్య అయినటువంటి శచీదేవి అంతా కూడా ఖాళీ చేసి రావాల్సి వచ్చిందనమాట. ఏమిటి దిక్కు ఇప్పుడు? ఒకనాడు అహంకార గర్వంతో విర్రవీగాడు, భగవతానుగ్రహానికి కోల్పోయాడనమాట. ఇప్పుడు మరలా ఇంద్ర పదవి ఎలాగ సంప్రదించుకోను? భాగవతం లబ్బు ఇంద్రుడు పడిన కష్టాలు ఎన్నో. ఇంతవరకు ఐశ్వర్యవంతులుగా ఉన్నటువంటి పిల్లలు, ఆ ఇంద్రుడి యొక్క పిల్లలు ఏమీ తెలియనటువంటి కొండజాతి పిల్లలతో ఆడుకుంటున్నారనమాట. ఆ బాధ చూడలేకపోయిందనమాట. నా బిడ్డకి ఎలాగైనా సరే మరలా ఐశ్వర్య ప్రాప్తి ఉండేవయ్యా, వీళ్ళకంటే గతంలో మళ్ళీ పుట్టినదాదిగా అదే రకంగా పెరిగితే ఒక విధంగా ఉంటుంది. ఒకసారి ఐశ్వర్యాన్ని అనుభవించి మరలా మరీ లేని స్థితిలోకి దిగజారిపోతే ఆ తల్లిదండ్రులు చూడలేరన్నమాట. ఎలాగ వీడికి ఐశ్వర్యాన్ని ప్రాప్తించాలంటే విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన చెప్పారనమాట, ఏం లేదయ్యా, మీరు మరలా సముద్ర మదనం చేయండి, పాల సముద్ర మదనం చేయండి. ఆ పాల సముద్ర మదనం గనక చేసినట్టయితే అందులోంచి కొన్ని కొన్ని రకాల పదార్థాలు వస్తాయి. అందులోంచి మొట్టమొదట వచ్చేది హాలాహలం వస్తుంది. తర్వాత ఐశ్వర్యలక్ష్మి, ఐరావతము, అలాగే కామధేనువు, కల్పవృక్షాలు ఇటువంటివి వస్తాయి. మరి సముద్ర మదనం చేయండి అని చెప్పారు. చాలా సంతోషం మహానుభావ, మరి సముద్ర మదనం చేస్తాం. మా దేవతల శక్తి సరిపోదుగా, మరి అంతటి మందర పర్వతాన్ని తీసుకొచ్చి మేము పాల సముద్రంలో పెట్టి మదించాలంటే మా వల్ల అవుతుందా? అది మా వల్ల కాదు కదా స్వామి అంటే, అందుకే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు బలవంతులు ఎవరు? నీకు ఒకానొక సందర్భంలో కాలం అనేటటువంటి ఇది మాత్రం ఉండి తీరుతుందయ్యా ఇంద్ర. కాలం కలిసి రానప్పుడు సహనంగా ఉండడం మాత్రమే శరణ్యం అన్నమాట. ఇప్పుడు నీ కాలం కలిసి రాను, సహనంగా ఉండు. కాబట్టి నువ్వు సహనంగా ఉండి నీ శత్రువులైనటువంటి రాక్షస సహాయం నువ్వు తీసుకో. ఇప్పుడు వాళ్ళు నీకంటే బలవంతులు. నువ్వు దైవానుగ్రహాన్ని కోల్పోయి నువ్వు ఇటువంటి పరిస్థితికి ఏర్పడ్డావు. కాబట్టి వాళ్ళ బలవంతులు నువ్వు సహాయం తీసుకో. సరే, వీళ్ళందరూ కూడా వెళ్ళి రాక్షసులను అడిగారనమాట. మరి మన ఇద్దరం కూడా కలిసికట్టుగా ఉండి సముద్ర మదనం చేద్దామంటే, ముందు వాళ్ళని చూసిన వెంటనే ఉత్తరాక్షణం వీళ్ళంతా శిరస్సులు ఖండించి పడేయండి అని చెప్పి ఒకేసారి విజృంభించారు వీళ్ళందరూ. వీళ్ళు సహనంగా ఉన్నారనమాట. కాలం కలిసి రాలేదుగా ఇప్పుడు, మరి సహనంగా ఉన్నారు. సరే, ఎందుకు వచ్చారు అని చెప్తే వీళ్ళు చెప్పారనమాట, అలాగే సముద్రాన్ని మదించాలనుకుంటున్నాము, మరి మీ సహాయం కూడా మాకు కావాలన్నారు. సరే, సహాయం కూడా కావాలి. సరే, వాసుకుని మరి ఎలాగ మరి మదిద్దాం? మందర పర్వతం ఉందయ్యా, ఆ మందర పర్వతాన్ని తెచ్చి వాసుకుని తాడుగా చేసి ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసి మనం వాడుదాం అన్నారు. సరే, అక్కడ దాకా తీరా వచ్చిన తర్వాత రాక్షసులకి ఒక ఇదనమాట, మీరు ఏ భాగం పట్టుకుంటారు? మేము తల భాగం పట్టుకుంటాం అంటే మాకు తోక భాగం ఇస్తారా? మీరు తోక భాగం ఇస్తే అందులోంచి విషం గనక వస్తే ముందు మేము సర్పం పాదాలు పట్టుకోవాలని మీ ఉద్దేశం చెప్పారు. సరే, తల భాగం పట్టుకుని వీళ్ళు తల భాగాన్ని వెళ్ళారనమాట. అంటే ఈ వాసుకి తన రాపిడికి తట్టుకోలే విషం చిమ్మితే మేము మరణించాలనా? ఏది చెప్పిన ఎడ్డివండి తెడ్డివని రకాలన్నమాట. సరే, ఏదో ఒక మతలబు బది వాళ్ళు ఒకళ్ళు ఒక భాగం ఒకళ్ళు ఒక భాగం పెట్టారనమాట. సరే, వచ్చేసరికి వీళ్ళందరూ విష్ణుమూర్తి సలహా మేరకు మందర పర్వతాన్ని తెచ్చారనమాట. తెచ్చేసరికి ఆ యొక్క రాపిడికి ఆ యొక్క మందర పర్వతం సముద్రం మధ్యలో ఉంచి ముందు రాక్షసులు వెనక దేవతలు, లేదా ముందు దేవతలు వెనక రాక్షసులు మదిస్తున్నారన్నమాట. వధించడం వల్ల అటు ఇటు తిరిగి ఆ మందర పర్వతం ఒక్కసారిగా మీద ఇటు పడిపోయిందనమాట. పడిపోయిన వెంటనే ఉత్తరక్షణం వీళ్ళందరికీ వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఈ విష్ణుమూర్తి చెప్పినటువంటి మాట వినడం వల్ల మనకి ఇటువంటి పని వచ్చిందనమాట. యథార్థానికి విష్ణుమూర్తి చెప్పినప్పుడు, అయ్యో మందర పర్వతాన్ని మేము ఎలా ఎత్తుతామయ్యా, అది మా వల్ల సాధ్యమా అని అంటే ఒక బాధ్యత అయిపోయిందనమాట. సరే, ఎత్తేద్దాం స్వామి, ఇప్పుడు పెట్టేద్దాం ఉన్నారు. అది ఎక్కడో పాతాళ లోకంలో ఉంది. ఆ మందర పర్వతం నీటి మధ్యలో ఉంది. దాన్ని ఎలా మదిస్తాం మనం
అనేటువంటి ఆలోచన లేకుండా తీరా ఒకసారి మందర పర్వతం పడిపోయిన తర్వాత విష్ణుమూర్తి మీద నిందలు వేయడం మొదలుపెట్టారు వీరందరూ కూడా కలిసి. ఆయన దయాసముద్రుడు సరే, ఆయన మీద నిందలేసినా సరే, ఆయన కూర్మావతారం ధరించి ఆ మందర పర్వతాన్ని తన భుజం మీద వెత్తి పెట్టుకొని నిలబడ్డారు. ఎందుకంటే తాబేటుకు ఉన్నటువంటి విశేషం ఏంటంటే నీటిలోనూ జీవించగలదు, అలాగే నేల మీద జీవించగలదనమాట. మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకున్నారనమాట. అందుకే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే కృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో కృష్ణుడు పసితనంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేవారనమాట. అందరూ అబ్బో ఎంతడే ముద్దు కృష్ణుడో, మురిపాల కృష్ణుడు అని చెప్పి బొగ్గలు గిల్లేస్తూ ఉండేవారనమాట. రాత్రి సమయం అయ్యేసరికి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 కొట్టేవారనమాట. వీడు పడుకున్నా అని చెప్పి యశోద అది కొద్ది కునుకు పట్టేదాం. ఇలా ఇలా కునుకు పడేసరికి నేను పడుకోవాలా అమ్మా అని తెలిసేవాడు అనమాట. ఊరిని దుంపదగా ఎప్పుడో 6:30కు మొదలెట్టారు, ఇప్పుడు 9 అయిపోతుందిరా, కళ్ళు మీరా నిద్రపోని మీ బాధేస్తున్నా ఉండేవారు అనమాట. బాధేస్తున్నకి పక్క చెలికత్తి ఉండేదనమాట, కొద్దిగా గొల్లబామ, ఆవిడ గొల్లపిల్లకి ఇచ్చేవారంట. వీడు ఎందుకు పడుకోవట్లేదు చూడని చెప్పి ఆవిడ ఇచ్చారనమాట. ఆవిడ వీపింద పెట్టుకుని జో 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 హాయి జో జో అని కొట్టేదనమాట. ఇది ఎక్కడికి వాళ్ళరా, వీళ్ళందరూ నన్ను ఎందుకు బాధేస్తున్నారబ్బా, ఈయనకి అర్థం కావట్లేదు అనమాట. అబ్బో ఇప్పుడు ఆ నందగోకులం అంతా వచ్చిందనమాట. గోకులంలో స్త్రీలందరూ వచ్చి వీపు మీద తెగ బాధేస్తున్నారు. అప్పుడు అనిపించింది, నారద మహర్షి వచ్చి చెప్పారన్నమాట. ఎందుకు స్వామి మీకు ఎందుకు ఇటువంటి అవస్థ? ఏమో నారద, నేను మందర పర్వతాన్ని మీద పెట్టుకునే సందర్భంలో కూడా అటు రాక్షసులు దేవతలు అటు ఇటు తిరిగి నా వీపంతా రాపాడించినా కూడా నాకు ఇంత మంట పుట్టలేదయ్యా. వీళ్ళు ఎందుకు నా వీపంతా బాధేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు బాధున్నారంట అంటే, స్వామి ఈ లోకంలో భూలోకంలో జీవించేటటువంటి జనులకి ఒక అలవాటు ఉంది. అదే రాత్రి సమయంలో నిద్రపోతారు. మీకు నిద్ర అనేటువంటి తెలియదు కదా. మీరు నిద్రపోయినా సరే అది ఇదే నిద్ర, అది యోగ నిద్ర అనమాట మీరు నిద్రపోయేది. కానీ వీళ్ళు నిద్రపోకపోతే మీ వీపు మొత్తం విమానం మొత్తం మోగిపోతుంది. అది మాత్రం తథ్యం అనమాట. మీకు నిద్ర వచ్చినా రాకపోయినా సరే మీ కల్లా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆ కళ్ళు ఎప్పుడు నిద్రపోవనమాట. మీకు నిద్ర రాకపోయినా సరే నిద్ర వచ్చినట్టు నటించండి అని చెప్పేసరికి, అబ్బో మంచి సలహా ఇచ్చావయ్యా, నువ్వు గనక నాకు ఈ సలహా ఇవ్వలేదనుకో నా వీపంతా విమానం మూత భోగించేవాళ్ళు వీళ్ళందరూ. ఎందుకు కొట్టేస్తున్నావు నాకు తెలియట్లా నారద, నువ్వు చెప్పావు కూడా సరిపోయిందయ్యా నారద, కాబట్టి ఈ మీద కూడా పడుకున్నా అని ఇలా నిద్రపోయాడు అనమాట. కాబట్టి అంతటి లీలామానుష విగ్రహుడు కృష్ణ పరమాత్మ ఈ మందర పర్వతం అటు ఇటు రాబారిస్తానే ఉన్నారు. మొట్టమొదటి వచ్చింది హాలాహలం వచ్చేసరికి ఇంక అందరూ కూడా ఆ మందర పర్వతాన్ని అటుపడేసి వాసుకుని వదిలేసి కైలాసానికి పరిగెత్తారనమాట. కైలాసాన్ని పరిగెత్తి శంకరుడిని ప్రార్థిస్తే అమ్మవారి అనుమతి మేరకు ఆయన విషాన్ని స్వీకరించారు. ఇది కంఠంలో నిలిపేసింది అమ్మవారు. ఆ ఘట్టం మనం చెప్పుకున్నాం అనమాట. తర్వాత కొన్ని పదార్థాలు వచ్చినాయి. ముందుగా కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చినాయి, ఐరావతం వచ్చింది, ఇలాగ మహాలక్ష్మీదేవి వచ్చింది. అప్పటి నుంచి సముద్రరాజతనయ అనేటువంటి పేరు ఆవిడికి చిరస్థాయిగా నిలబడిందనమాట. ఇక అమ్మవారి పాల సముద్రంలోంచి ఉద్భవించిందంటారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటారు కదండి. ప్రత్యేకించి మార్గశిర మాసంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి ఘట్టం వినటం ద్వారా లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఈ పాల సముద్రాన్ని మదిస్తే ఆవిడ లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించిందనమాట. క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అని చెప్పారన్నమాట. ఆవిడ ఉత్తరక్షణం ఆవిడ ఎంతటి మహాపతివ్రతయ్య అంటే ఆవిడ పుట్టింటితో చెప్పారనమాట. మొట్టమొదటి శ్లోక ప్రారంభమే. అమ్మో ఏమిటి నా పుట్టినతో చెప్తున్నావు, నా పక్కన ఎవరున్నా మా ఆయన ఉండాలి అని చెప్పొద్దంటే, లక్ష్మీం క్షీర సముద్ర అమ్మో శ్రీరంగదామేశ్వరీం, శ్రీరంగనాయకుడు యొక్క ఇల్లాలా అంటే, ఇప్పుడు నచ్చావురా బాబాయ్, ఇప్పుడు నచ్చావు, నీ మాట నచ్చింది నాకు. నేను ఎంత పుట్టినదాన్ని అంటే ఆ పుట్టింటితో శ్లోకం అంటే కన్నా మా ఆయన పక్కన ఉంటే నాకు అందం. శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం, సమస్తమైనటువంటి దేవతామూర్తులను కూడా జగన్మాత ఉద్భవించేసరికి వీళ్ళందరూ కూడా శరణ శ్రీ మహాలక్ష్మి వైకుంఠవర నివాసనికి జై అని చెప్పి వీళ్ళందరూ శరణఘోష చేశారనమాట అమ్మవారికి. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం, లోకములన్నింటికి కూడా దీపముగలి కాంతిని ప్రసాదించేటటువంటి జగన్మాత లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభువద్ బ్రహ్మేంద్ర గంగాధరం. మాని యొక్క కరగంటి చూపు కోసం కదా తల్లి ఈ లోకమంతా కూడా అలలాడిపోయారు. ఇంద్రుడు అంతటి వారు స్వర్గాన్ని కోల్పోయి ఉంటే నీ చూపు లేకపోవడం వల్ల ఈ కడగంటి చూపు పడిందా, అంతా అదృష్టమే చెప్పారనమాట.
కాబట్టి ఎంతటి వృత్తాంతం ఎందుకు చెప్పుకోవాల్సింది వచ్చిందంటే, ఆ కూర్మ కూర్మ యొక్క ప్రభావం కూర్మావతార స్వరూపం అనుగ్రహం గనక లేకపోతే, ఈ మందర పర్వతం చిలకడం ఉండదనమాట. అసలు యథార్థానికి ఈ మందర పర్వతం ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారండి? మనలో ఎవ్వరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు చూసిన వారు లేరనమాట. కానీ ఈ చరిత్ర అందరికీ తెలిసిందనమాట. శ్రీ విష్ణుమూర్తి ఆ యొక్క కూర్మావతార ఘట్ట మందర పర్వతం. ఇదంటే ఏమిటో తెలుసా అండి? సాధకుడైనటువంటి వ్యక్తి ఒక మార్గంలోకి ప్రయాణిస్తున్నాడు అనుకోండి. లక్ష్మీదేవి అంతటే ఉద్భవించాలి. లక్ష్మి అంటే ఐశ్వర్యం కదండి. అష్టైశ్వర్యాలు ఉంటాయి. ఆ లక్ష్మీదేవి ఐశ్వర్యం అంటే కేవలంగా ధనం మాత్రమే కాదు. ఐశ్వర్యం 8 రకాల ఐశ్వర్యాలు ఉండాలి. అలాగే కూర్మ పృష్ఠ జ్యేష్ఠం ప్రబదాన్వితాయ నమో నమః. మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోవాలంటే ముందు ఈ అష్టైశ్వర్యాన్ని మనం దాటి వెళ్ళాలన్నమాట. దాన్నే సాధించాలి మనం. అప్పుడు మనకు ఆలోచన కలిగింది ముందు ఆ గమ్యానికి చేరుకోవాలి అన్నారు. కాబట్టి ముందు ముందు దృఢ సంకల్పంతో ముందు దేవతలు రాక్షసులందరూ కూడా వచ్చారు. మనకి అన్వయం చేసుకోండి. ముందు మనం సంకల్పం చేసుకుంటాం అన్నమాట. ముందు మన మనసు చెప్పేది ఏంటంటే మార్గశిర మాసంలో చక్కగా తెల్లవారుజామున లేచి దీపారాధన చేసుకో అని చెప్పారనుకోండి. దీపారాధన చేసుకున్నారనుకోండి, అమ్మో రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, మంచి నిష్టగా ఉండాలి, నియమనిష్టలతో మనం పాటించాలి, ఉదయం 6:30 అయ్యేలోపు పూజా ఖర్చు పూర్తి కావాలి అని దేవత ఆలోచన ఒకవైపు లాగుతాయి అన్నమాట. నీ బొంద నీకేం తెలుసు అస్తమా అని ఈ చలి వస్తూ ఉంటే ఈ చలికి ఎవడే లేచేది, పైగా చన్నీళ్ళ స్నానమా అదొకట మళ్ళీ. ఎవరు చూడొచ్చారు కనుక ఎవరైనా చూస్తారా ఏమిటి నీ మొహం, ఏం అవసరం లేదులే చక్కగా పడుకో, 8 దాకా నిద్రపో అని చెప్పి ఇటువైపు లాగుతుంది అనమాట ఇంకో మనస్సు. ఇటువైపు లాగుతుందంటే తప్పు కాదు. మనం ఎంతమందికి చెప్తున్నాం, మనమే పాటించకపోతే ఎలాగా? నువ్వు పాటించాలి. మనకు రేపు కూడా 8వ గంట వస్తుంది, కానీ మార్గశిర మాసం వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుందా? మార్గశిర మాసం వెళ్ళిపోతే రాదుగా, మళ్ళీ వచ్చే ఏడాది వస్తుంది. వచ్చే ఏడాది ఎవడు రాజు ఎవడు మంత్రి ఏం చెప్పగలవు? కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు లేచి తెలవలసిందే అని ఇటు లాగుందనమాట. ఈ మనసు ఏం చెప్తుంటే 8కి లేస్తే లేచాలే కానీ ముందు చక్కగా లేచి కాఫీ తాగు ముందు నువ్వు. అది ప్రధానం అనమాట. ముందు బెడ్ కాఫీ తాగా నువ్వు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత నువ్వు న్యూస్ పేపర్ చదువు, ప్రపంచం మొత్తం ఏమైందో తెలుసుకో నువ్వు. అది తెలుసుకున్న తర్వాత వీలైతే తలస్నానం చేయి, లేదంటే అది కూడా ఎగ్గొట్టేసి ముందు నీ దేహానికి శుభ్రంగా ఉంచుకోవడం కోసం వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయి అని చెప్తున్నాను అనమాట. ఇటువైపు ఏమో తప్పు కాదు అది. వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయడం అంటే ఇంతమంది అసలు నువ్వు దీక్షలో ఉన్నావు, మంచి చన్నీటి స్నానమే ఆరోగ్యప్రదాయకమైనటువంటిది. నువ్వు చన్నీటి స్నానం చేసి చక్కగా శుచిగా శుభ్రంగా దేవతార్చన చెయ్యి అని చెప్తున్నాను అన్నమాట. ఇది ఇట్లా లాగుతూనే ఉంటారు, మంచి చెడు ఆలోచనలు లాగుతూనే ఉంటాయన్నమాట. ఆఖరికి లాగా ముందు మొట్టమొదటి వచ్చేది ఏమిటంటే విషం వస్తుందన్నమాట. ఈ బొంద ఈ పూజలు పునస్కారాలు ఎందుకు లేవా, తీసి అవతల పడేసే అని చెప్పి ముందుగా చక్కగా ప్రశాంతంగా పడుకో అని ప్రశాంతంగా మనసు నిద్రపుచ్చేస్తుంది అనమాట. విషం పుడుతుందన్నమాట. ముందు మొట్టమొదటి వచ్చేటటువంటి ఆలోచన విషం అన్నమాట. విషం మన జీవితంలో వచ్చేటటువంటి ఏ శుభ సంకల్పం చేసినా సరే అందులోంచి ముందు చెడగొట్టే ఆలోచనలు ఎక్కువగా వస్తాయన్నమాట. దాన్ని పూర్తిగా వదిలిపెట్టేయడానికి ఏదో రకమైన వస్తుందన్నమాట. ఇంత మనలో కూడా కొంతమంది చూడండి, మా అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఏదో ఒక సందర్భంలో అయినా నేను అనుగ్రహించి తీరుతుంది. కాకపోతే కొద్దిగా వేచి ఉండమ్మా, ఏదైనా సరే వెంటనే కలిగదు కదా తల్లి, మంచి అనేటప్పుడు కొద్దిగా సమయం పడుతుంది అన్నారనుకోండి. ఎవడో ఒకటి చెప్తారంటే ఇవన్నీ ఎందుకు, ఇవి ఈ ఈ యొక్క ఆస్తిత్వాన్ని నమ్ముకున్నట్టు బట్టి నువ్వు ఉంది, అదే మా మతంలోకి వచ్చేసరికి ఇవేమీ అవసరం లేదు అనేసరికి విషయం వచ్చిందనుకోండి, ఉత్తరక్షణం ఏం అవసరం లేదు, ఈ బొట్టు తీసి పడేసి గాలి వెళ్ళిపోయి ప్రశాంతంగా నేను ఎత్తిని జంకేసుకుని ఏడుస్తూ ఉండొచ్చు అనే విషయం ఉత్తరక్షణం వచ్చేస్తుంది అన్నమాట అందులో. అప్పుడు ఇవేమొద్దమ్మా, ప్రశాంతంగా అయినా ఉండినా సరే నువ్వు సనాతన ధర్మాన్ని నమ్ముకున్నంతసేపు జగన్మాతనికి అనుగ్రహం కలిగించి తీరుతని దృఢ సంకల్పం ఎవరైతే ఉంటారో వాడి యొక్క గృహంలో ముందు కామధేను వస్తుందన్నమాట. ఐశ్వర్యాలు వాడి ఇంట కొలువు తీరుతాయి అన్నమాట. తర్వాత కల్పవృక్షం వస్తుంది. జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంట సిరుల పంట కురిపిస్తుంది అన్నమాట. దాని పేరు మంధర పర్వతం. మంధన అంటే అంటే మనస్సే కదండి. మనస్సును ధరించేటువంటి పర్వతమే మనస్సు అనమాట. మనస్సును అటు ఇటు చిలక కొట్టేస్తూనే ఉంటుంది అనమాట. దాని చిలగ్గా ఈ యొక్క వృత్తి మనకి ముందు విషం వస్తుంది, తర్వాత ఐశ్వర్యలక్ష్మి వస్తుంది అనమాట. అలాగే కృష్ణ పరమాత్మ ఇన్ని పదార్థాలు ఉన్నా కూడా వెన్నని మాత్రమే స్వీకరిస్తారు. వెన్నని స్వీకరించడం వల్ల కారణం ఏమిటో తెలుసా అండి? ముందు నీ మనసు స్వచ్ఛమైనంత పాలంత స్వచ్ఛంగా ఉండాలన్నమాట. పాలంత స్వచ్ఛంగా ఉంటే ఆ మనసులోకి తోడు వేయాలి. ముందు అందులో భక్తో ఏదో ఒకటి ఉండాలి కదా. మనసు స్వచ్ఛంగా ఉంటే సరిపోతుందా? అందులో దైవభక్తి అనేటువంటి వేడి తగలాలంట. అందులో దైవభక్తి ఉండాలి. నాకు చాలా దైవభక్తి ఉంది, నేను చాలా నిష్ఠాగరిష్ఠుడినే,
అని ఎలాగా నువ్వు ఎలాగ మార్గాన్ని చేరుకుంటావు? అందులో వేసే తోడేమిటంటే గురువు ఉపదేశం అనమాట. గురువు గారి మాటలు గానీ, గురువుగారి ఉపదేశం గాని ఉంటే అది పెరుగు తోడనమాట. ఆ గురువుగారు చెప్పినటువంటి మాటల్ని నిరంతరం మనసులో స్మరణ చేసుకోగా వినగా ఈ యొక్క పాల మదనం జరుగుతుందన్నమాట. పెరుగు మదనం జరిగేసరికి అందులో వెన్న వస్తుందన్నమాట. తర్వాత స్వచ్ఛమైనటువంటి జ్ఞానం నీలో పెళ్ళుబుకుతుందయ్యా. ఆ వెన్నను స్వీకరించడానికి మాత్రమే కృష్ణుడు వస్తాడు. భగవత్ స్వరూపం వచ్చి ఆ వెన్నను స్వీకరిస్తుందయ్యా. ఇదయ్యా యథార్థమైనటువంటి క్షీరసాగర మదనం అంటే తప్ప అమ్మవారు ఏదో పాల సముద్రంలోంచి ఉద్భవించారు, ఆవిడకి పాలంటే ఇష్టం కాబట్టి మనం 100 లీటర్ల పాలు తీసుకెళ్ళి అమ్మవారి చుట్టూ గుమ్మరించాలని కాదనమాట. ఈ శాస్త్రానికి అందులో చెప్పినటువంటి శాస్త్రం చెప్పింది వేరనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంటే పాలంత స్వచ్ఛమైనటువంటిది. ధనం కూడా డబ్బులు కూడా ఆ లక్ష్మీదేవితో పోలుస్తారు కదండి. మనం కష్టపడి సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా పాలంత స్వచ్ఛంగా ఉండాలి. అది పాల సముద్రంలోంచి పుట్టాలి తప్ప పాల సముద్రంలోంచి పుట్టకూడదురా నాయన అని చెప్పడం అమ్మవారు పాల సముద్రంలోంచి పుట్టిందంటారు. పాల సముద్రంలోంచి ఉద్భవించిందంటే నువ్వు కష్టపడి సంపాదించిన నీ ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా పాలంత స్వచ్ఛంగా, ఎవరడిగినా ఈ రూపాయి ఎక్కడిదా అంటే నేను కష్టపడి సంపాదించానని చెప్పాలి. ఎంతమంది వచ్చినా సరే దానికి లెక్కలేవు, పక్కన దాచేసండి, అది పాపాల సముద్రం నుంచి పుట్టకూడదు. పాపాల సముద్రం నుంచి పుట్టిందంటే నీకు ఏనొకనాదో అది దూరం అయిపోతుందన్నమాట. ఇప్పుడు లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని చెప్పి ఈ మార్గశిర మాసంలో ఆ జగన్మాతైనటువంటి మహాలక్ష్మీదేవి అనుగ్రహం చేత, లలితా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం చేత ఈ యొక్క కూర్మ పృష్ణ జ్యేష్ఠ ప్రభదాన్విత అమ్మవారి పాదపు యొక్క అడుగులే మనందరికీ రక్షగా నిలబడుగాక అని చెప్పి రేపటి రోజున నమలో కూర్మ పృష్ణ జయిష్ణు ప్రభదాన్వితాయ నమో నమః. కూర్మ పృష్ణ జయిష్ణ ప్రభదాన్విత జయ. అందుకే మనకి అమ్మవారి యొక్క ద్వారపాలకులు కానీ లేదా విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు కానీ చూస్తే మనకి జయ విజయులు ఉంటారనమాట. ఇక్కడ జయము, రెండవది విజయం అనమాట. జయిష్ణు ఈ నామాలు కూడా జయిష్ణు ప్రభదాన్వితాయ నమో నమః. జయిష్ణు ప్రభదాన్విత అంటే అమ్మవారి రాజార్చిత, అలాగే రాజాది రాజుల చేత అర్చింపబడినటువంటి తల్లి. ఒక నామం లలితా సహస్రనామాలోనే. కాబట్టి స్వర్గలోకానికి అధినాయకురాయినటువంటి శచీదేవ చేత పూజింపబడేటటువంటి తల్లి ఒక నామం ఉంటుందన్నమాట. కాబట్టి వేదమాత గాయత్రీమాత ప్రతినిత్యం కూడా అమ్మవారి పాదాలపట్టి నమస్కరించేటటువంటి తల్లి, ఆ నామం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, రాజాచిత బ్రహ్మాది సేవిత హరి బ్రహ్మేంద్ర సేవిత, హరిహరాదుల చేత కూడా పూజింపబడేటటువంటి తల్లి. అందుకే మనం దేవస్థానానికి ఎక్కడ వెళ్ళినా సరే అర్చన ఎక్కడ చేస్తామండి? అమ్మవారి పాదాల ఎందుకు చేస్తామన్నమాట. మహానుభావులు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు కూడా అంతటి విజయం ఎక్కడి నుంచి సంపాదించింది? ఆవిడ పాదాల బడి సేవ చేయడం వల్ల. కాబట్టి సమస్తమైనటువంటి జయాన్ని ప్రసాదించేటటువంటి మార్గాలన్నీ కూడా ఆ పాదాల ఎందే నిబిడీకృతమైపోయి నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఆ పాదాలే సమస్తమైనటువంటి జయానికి ఆధారభూతమైనటువంటి పాదాలన్నమాట ఆ పాదాలు. అందుకే ఎంతమంది మహారాజులండి, ఒకరా ఇద్దరా అమ్మవారి పాదాలు పట్టుకుని జయాన్ని సాధించినటువంటి మహారాజులు ఒకరు కాదు, ఇద్దరు కాదనమాట. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది చక్రవర్తులే అన్నమాట మహారాజులు ఆ పాదాలను పట్టుకొని జయాన్ని సాధిస్తారు. మనకి జయిష్ణు ప్రభదాన్వితాయ నమో నమః. అప్పుడు అంతటి శక్తివంతమైన పాదాలు తల్లి, ఈ పాదాలు, ఆ పాదాలకి పరిపూర్ణంగా నమస్కారం చేసుకుంటున్నామని చెప్పి ఇవాళ రోజున కార్యక్రమం ముగించుకుందాం. శ్రీ గురుభ్యో నమో నమః.